హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రవిజయ ఫ్యాషన్స్. ముందు వీడియోలో అయితే ఈ డ్రెస్ యొక్క కటింగ్ అయితే చూపించానండి. ఇప్పుడు వచ్చేసి స్టిచ్చింగ్ వీడియో చూపిస్తాను. డ్రెస్ అయితే నేను చెప్పిన ఈ మెజర్మెంట్స్తో కట్ చేసి స్టిచ్ చేశారంటే పర్ఫెక్ట్గా అనేది కూర్చుంటుందండి డ్రెస్. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మీకు ముందు వీడియోలో అయితే నేను కటింగ్ అయితే చూపించాను కదండి. ఇప్పుడు వచ్చేసి నేను చేసుకున్నటువంటి లైనింగ్ని ఈ విధంగా శారీ క్లాత్కి అయితే లైనింగ్ని ఈ విధంగా స్టిచ్ చేస్తున్నానండి. ఫస్ట్ వచ్చేసి గుండు పిన్నులు అనేటివి మన క్లాత్ ఎక్కడ కూడా చెదిరిపోకుండా నీట్గా మనకి స్టిచ్ చేసేటప్పుడు కరెక్ట్గా మెజర్మెంట్ రావాలంటే నేను ఈ విధంగా కంపల్సరీగా ఈ పిన్నులు నేనైతే వాడతానండి. ఎందుకంటే మనకు లైనింగ్ అనేది పాలిస్టర్ కదా, మనం కుట్టేటప్పుడు చెదిరిపోతూ ఉంటుంది. అందుకని చెప్పేసి నేను కంపల్సరీగా ఈ విధంగా పిన్నులు అయితే పెట్టేసి నెక్ చుట్టూ కూడా 1/2 ఇంచ్ గ్యాప్ వదులుకునేసి ఈ విధంగా అయితే స్టిచ్ చేస్తున్నానండి. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న మిడిల్లో మనకి క్లాత్ ఉంది కదా, అదంతా కూడా కట్ చేసేసి దానికి మనకు చిన్న చిన్న ఖర్చులు పెట్టుకుంటూ అయితే మళ్ళీ ఈ సీదా పీస్ పైన మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేస్తానండి. చూసారు కదా, ఇప్పుడైతే ఖర్చులు పెట్టుకున్నాను. ఇప్పుడు లైనింగ్ అంతా కూడా రివర్స్ చేసేసి దానిపైన ఒక స్టిచ్ అయితే వేస్తానండి. ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి లైనింగ్ అనేది పై వైపు అనేది కనపడుకోకుండా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఈ విధంగా వచ్చేసి మనము నెక్ స్టిచ్ చేసిన తర్వాత లైనింగ్ని శారీ పీస్కి ఈ విధంగా అంతా కూడా స్టిచ్ మొత్తం కూడా వేసేయాలండి. క్లాత్ ఎక్కడ కూడా మనకి ముడతలు పడుకోకుండా నీట్గా అనేది మీరు స్టిచ్ చేసుకోవాలండి. స్టిచ్ చేసుకునేటప్పుడు ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీస్ ఉంటుంది కదా, దాన్ని మొత్తం కూడా కట్ చేసేయాలి. ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా అయితే స్టిచ్ చేసామో బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అదే విధంగానే స్టిచ్ చేసేయండి. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ కూడా సేమ్ ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా అయితే మనము గుండు పిన్నులు అనేది పెట్టి స్టిచ్ చేసామో సేమ్ అదే ప్రాసెస్లోనే బ్యాక్ పార్ట్ కూడా స్టిచ్ చేసుకోవాలండి. ఏమంటే ఈ విధంగా నేను డోరీస్ పెడుతున్నాను కదండి, మీరు ఈ ప్రాసెస్లో కనుక డోరీలు అనేటివి మీరు స్టిచ్ చేసుకున్నారంటే మనకు పై వైపున అనేది డోరీ మళ్ళీ మనం రఫ్ చేసి కుట్టుకోవాల్సిన అవసరం ఉండదు. మన ఇన్విజిబుల్గానే మనకి లోపల అనేది డోరీ పడిపోతుంది. మీకు మళ్ళీ నేను ఇది మొత్తం కూడా నెక్ అంతా కుట్టేసిన తర్వాత అయితే మీకు నీట్గా అనేది కనిపిస్తుందండి. ఈ ప్రాసెస్ మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఖర్చులు పెట్టుకున్న తర్వాత సేమ్ ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా అయితే పైన స్టిచ్ వేసి మొత్తం కూడా స్టిచ్ వేసేసాము సేమ్ అదే విధంగానే మీకు బ్యాక్ పార్ట్కి కూడా ఉంటుందండి. బ్యాక్ పార్ట్ నెక్ అంతా స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ ఇదంతా కూడా ఉల్టా చేసుకునేసి దానిపైన లైనింగ్ అంతా కూడా అటాచ్ చేసేయాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఒకసారి చూడండి బ్యాక్ పార్ట్ ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్కి షోల్డర్ అనేది జాయిన్ చేసేయాలి. ఈ విధంగా రెండు సైడ్ కూడా షోల్డర్ అనేది జాయిన్ చేయాలండి. ఈ విధంగా షోల్డర్ జాయిన్ చేసిన తర్వాత మనము హ్యాండ్స్ అనేటివి తయారు చేసుకుందాం. హ్యాండ్స్ వచ్చేసి 9 ఇంచెస్ పొడవు అయితే తీసుకున్నానండి. ఎక్స్ట్రా 1 ఇంచ్ కుట్లలోకి తీసుకున్నాను. టోటల్గా 10 ఇంచెస్ తీసుకున్నాను. లైనింగ్ అయితే వేయట్లేదండి, చివర్ అనేది హోల్ చేసేసి స్టిచ్ చేస్తున్నాను. తర్వాత హ్యాండ్ని డబల్ హోల్ చేసి 4 ఇంచెస్ గ్యాప్ తీసుకొని టక్స్ అయితే పెట్టుకున్నానండి. ఎందుకంటే మనం ప్రిల్స్ వేసి కుడుతున్నాం కదా, అందుకని చెప్పేసి 4 ఇంచ్ గ్యాప్ తీసుకునేసి ఈ విధంగా అయితే ప్రిల్స్ వేసి కుడుతున్నాను. మిడిల్లో కూడా ఒక టక్స్ అయితే తీసుకోండి, ఎందుకంటే మనకి షోల్డర్కి జాయిన్ చేసేటప్పుడు కరెక్ట్ మెజర్మెంట్ రావాలి కాబట్టి ముందుగానే చూసుకొని మీరు ప్రిపేర్ చేసుకోండి. ఈ విధంగా హ్యాండ్కి ప్రిల్స్ కుట్టిన తర్వాత డ్రెస్కి అయితే ఈ విధంగా అటాచ్ చేసేసుకోవాలి హ్యాండ్స్ని. మీలో మన వీడియోస్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే రవిజయ ఫ్యాషన్స్ని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఈ విధంగా అయితే డబుల్ స్టిచ్ అయితే వేసుకోవాలండి హ్యాండ్స్కి. సేమ్ రెండో వైపు కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో అయితే హ్యాండ్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం డ్రెస్ యొక్క నడుం భాగాన్ని కొలుచుకుందాము. మన కాలుకి ఇచ్చింటారు కదా డ్రెస్, ఆ డ్రెస్ మెజర్మెంట్ అనేది మీరు తీసుకోవాలి. ఎందుకంటే మనం ప్రిల్స్ వేసి స్టిచ్ చేస్తున్నాం కదా, అందుకని చెప్పేసి మనం కుట్ల దగ్గర నుంచి అయితే తీసుకోవాలి. అలా తీసుకున్నప్పుడు నాకు 19 ఇంచెస్ అయితే వచ్చిందండి. 19 ఇంచెస్ వచ్చింది. ప్లస్ వచ్చేసి మనం కుట్లలోకి 2 ఇంచెస్ గ్యాప్ అయితే వదులుకునేసాం కదా, ఎక్స్ట్రాగా అట్లే పెట్టుకోవాలండి. ఇప్పుడు నేను కటింగ్ వీడియోలో మీకు ఆల్రెడీ చూపించాను కదా, శారీని 4 లేయర్స్గా హోల్డ్ చేసుకునేసి నేను
పైన అనేది మనకి ఎంత పొడవు కావాలో అంత తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ శారీని డబల్ హోల్ చేసేసి మిడిల్లోకి అయితే నేను కట్ చేసేసుకున్నానండి. అలా కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ 2 ఇంచెస్ అయితే నార్మల్గా స్టిచ్ వేసానండి. ఆ తర్వాత వచ్చేసి ఈ విధంగా ప్రిల్స్ పెట్టుకుంటూ మిడిల్లో ఉన్న శారీ క్లాత్ని మొత్తం కూడాను డ్రెస్కి అయితే ఈ విధంగా నేను ప్రిల్స్ పెట్టుకుంటూ అయితే పిన్స్ అయితే పెట్టేస్తున్నాను. చూసారు కదా, ఫస్ట్ స్టార్టింగ్ గుండు పిన్నులు అనేటివి పెట్టేశాను. తర్వాత ఈ చివరను కూడా గుండు పిన్నులు అనేది పెట్టేసి ఎక్స్ట్రా ఉన్న మిడిల్లో క్లాత్ని మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా అయితే ప్రిల్స్ పెట్టేస్తానండి. ఈ విధంగా ప్రిల్స్ పెట్టడం వల్ల మనకి మాటికి ఎక్కువ తక్కువ రాకోకుండా స్టిచ్ వేయక ముందనే ఈ విధంగా అయితే మనం కరెక్ట్గా మెజర్మెంట్ తీసుకునేసి తొందరగా అనేది మనం స్టిచ్ చేసేసుకోవచ్చు. ఒకవేళ మీరు టేప్తో కొలుచుకుంటూ మళ్ళీ ముందుగానే ప్రిల్స్ పెట్టి కుట్టేశారనుకోండి, ఒకవేళ ఎక్కువ అవ్వచ్చు లేదా తక్కువ అవ్వచ్చు. అటువంటి ప్రాబ్లమ్స్ ఏవి ఉండకూడదని చెప్పేసి నేను ఈ విధంగా 2 సైడ్స్ నుంచి కూడా ప్రిల్స్ పెడుతూ క్లాత్ని అడ్జస్ట్ చేస్తూ ఈ విధంగా రావడం వల్ల మనకైతే మాటికి ఊడదీసుకునే ప్రాబ్లం అయితే ఉండదండి. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే కామెంట్ కూడా చేయండి మీకు ఈ ఐడియా ఎలా అనిపించిందో. అలా విధంగా గుండు పిన్నులంతా కూడా అలాగే ఉంచేసి ఇప్పుడు నేను ప్రిల్స్ అయితే నేను ఇప్పుడు కుట్టే డ్రెస్కి అయితే 2 సైడ్స్ కూడా ఓపెనే పెట్టేసి జాయింట్ అయితే చేస్తానండి. 2 సైడ్స్ కూడాను ఈ విధంగా స్టిచ్ చేసేస్తాను. ఇప్పుడు అనేది నేను ఇవన్నీ ఉన్నాయి కదా పిన్నులు, ఎక్స్ట్రా గుండు పిన్నులు అంతా కూడా తీసేసి ఇప్పుడు మీకు చూస్తున్నారు కదండి ఎంత బాగా వచ్చాయో ప్రిల్స్. ఇప్పుడు లైనింగ్ అయితే కూడా మనం సేమ్ ఇదే ప్రాసెస్లోనే ఈ చివరన ఆ చివరన కూడా ఆల్రెడీ నేర్చుకుని టైలరింగ్ చేస్తున్న వారికైనా కూడా ఒక మంచి టిప్ అయితే నేను అనుకుంటున్నానండి. ప్లీజ్ వీడియో లైక్ చేయండి, మీ ఒపీనియన్ ఏంటో కూడా కామెంట్ చేయండి. చూసారు కదా, ఈ విధంగా క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ నేనైతే మిడిల్లో క్లాత్ అంతా కూడా హోల్డ్ చేసేస్తున్నాను. ఇలా పెట్టేసిన తర్వాత నార్మల్గా మనం ఎట్లా స్టిచ్ వేస్తామో అలాగా స్ట్రైట్గా అనేది ఒక స్టిచ్ అయితే వేసేయాలండి. మీకు లెహంగా కటింగ్ కానీ బ్లౌజెస్ కటింగ్ కావని కటింగ్ కావాలన్నా కూడా మన ఛానల్లో అయితే అవైలబుల్ ఉన్నాయండి. ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ని అయితే ఒకసారి విజిట్ చేయండి. మీకు ఆరీ వర్క్ కానీ ఇంకా ఏమైనా కావాలనుకుంటే వీడియోస్ నాకు కామెంట్ అయితే చేయండి. నేను తప్పకుండా నెక్స్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. చూసారు కదా, ఇప్పుడైతే మనము ప్రిల్స్ ఆ విధంగానే హ్యాండ్తో పట్టుకుంటూ మన క్లాత్ చెదిరిపోకుండా నీట్గా అనేది స్టిచ్ వేసేయాలి. ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ అయితే మీరు స్టిచ్ వేసుకోండి. ఇలా చివరికి వచ్చేసరికి గుండు పిన్ను తీసేసి ఇంకా మనకు పైన ఉంటుంది కదా, పైన కూడా స్టిచ్ అనేది ఒకటి వేసేసుకోండి. ఎందుకంటే మనకి పోగులంతా పోకుండా నీట్గా ఉంటుంది. పైన కూడా ఒక స్టిచ్ వేసేయండి. మీరు ఒకసారి గమనించండి ప్రిల్స్ కూడా ఎంత నీట్గా వచ్చాయో. ఈ విధంగా స్టిచ్ వేసిన తర్వాత సేమ్ ఇదే ఇప్పుడు మనం ప్రిల్స్ ఏ విధంగా పెట్టి స్టిచ్ చేసామో రెండో వైపు కూడా సేమ్ అదే విధంగానే ప్రిల్స్ పెట్టేసి స్టిచ్ అనేది వేయాలండి. రెండో వైపు కూడాను ఇది ఫ్రంట్ పార్ట్ కదండి. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్సే వేయండి. మీరు ఒకసారి జాగ్రత్తగా గమనించండి, ప్రిల్స్ మనకి ఎక్కడా కూడా ఎగుడు దిగుడు లేకుండా పర్ఫెక్ట్గా అనేది వచ్చాయి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ సైడ్ కూడా సేమ్ ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా అయితే స్టిచ్ చేసామో రెండో వైపు కూడా అదే విధంగానే స్టిచ్ చేయాలి. హ్యాండ్స్ అంతా కూడా స్టిచ్ చేసాము కదండి. ఇప్పుడు నేను సైడ్స్ అనేటివి జాయిన్ చేస్తున్నాను. మీకు చివర్లో ఉంటుంది కదా, చివర్లో కూడా 2 హోల్డ్ చేసుకుంటూ అయితే స్టిచ్ వేసేస్తున్నాను. నేను లైనింగు అలాగే శారీ ఒరిజినల్ పీస్ 2 కూడా జాయిన్ చేసేస్తున్నాను. 2 సైడ్స్ కూడా సేమ్ ఒకే విధంగానే జాయిన్ చేస్తున్నానండి. మీరు చూసారు కదా, గమనించండి ఒకసారి. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఎగుడు దిగుడు లేకుండా నీట్గా పర్ఫెక్ట్గా ఒకే మెజర్మెంట్ అయితే నాకు వచ్చాయండి. ఫ్రంట్ పార్ట్ ప్రిల్స్ పెట్టి కుట్టినాం కదా, అలాగే బ్యాక్ పార్ట్ అవి కొంతమందికి ఎగుడు దిగుడు వస్తుంటాయని చెప్పేసి నాకు కామెంట్ అయితే చేస్తున్నారు. ఈ ప్రాసెస్లో చేస్తే మీకు ఎక్కడా కూడా హెచ్చు తగ్గులు లేకుండా ఉంటుందండి. ఇప్పుడు వచ్చేసి ఆల్తీ డ్రెస్ ఉంటుంది కదా, ఆల్తీ డ్రెస్ మనకు మెజర్మెంట్ తీసుకునేసి హ్యాండ్స్
అలాగే చంక లూజు, ఇంకా మనకి చెస్ట్ లూజు అంతా తీసుకునేసి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా మిడిల్లో పెట్టేసి మనకి కుట్ల దగ్గరికి మార్కింగ్ చేసుకోండి. 2 ఇంచెస్ గ్యాప్ వదులుకున్నాం కదా, మనకి ఎగ్జాక్ట్గా అదే విధంగానే మనకు 2 ఇంచెస్ అంత గ్యాప్ వదులుకునేసి డ్రెస్ మనకు తీసుకున్న మెజర్మెంట్ ప్రకారంగానే మనకు కొలతలు తీసుకునేసి స్టిచ్ వేసేయండి. నేను 2 సైడ్స్ కూడా ఈ విధంగానే మార్కింగ్ చేసుకునేసి స్టిచ్ వేస్తున్నాను. ఈ కొలతలు వచ్చేసి మనకు నడుం దగ్గర వరకే చాలండి. హ్యాండ్స్ దగ్గర నుంచి నడుం దగ్గర వరకే చాలు. మళ్ళీ కింద గోల్కైతే ఏం అవసరం లేదండి. మనకు గోల్ అనేది కొంచెం ఫ్రీగానే వెడల్పుగానే ఉండాలి. గోల్కైతే స్టిచ్ వేయొద్దండి. మనకి హ్యాండ్స్కి అలాగే చెస్ట్కి ప్లస్ మన నడుం భాగం వరకే మనకి మెజర్మెంట్ తీసుకుంటే చాలండి. ఈ విధంగా మెజర్మెంట్స్ తీసుకున్న తర్వాత 2 సైడ్స్ కూడా స్టిచ్చెస్ అనేటివి వేసేసుకోండి. మనం ఎక్కడి వరకు అయితే మార్కింగ్ చేసుకున్నామో అక్కడి వరకే 2 సైడ్స్ కూడా స్టిచ్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రాగా 2-3 స్టిచ్లు అనేటివి మనం వేసుకోవాలండి. ఎందుకంటే ఒకవేళ టైట్ అయితే వాళ్ళు ఇంకొక ఎక్స్ట్రా ఉన్నది కుట్లు వేసాం కదా, ఆ కుట్లు అనేటివి విప్పుకుంటారు కదా అని చెప్పేసి ఎక్స్ట్రా కుట్లు వేయాలి. ఇలా మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు వెనకాల బోట్ నెక్ పెట్టాను కదా, ఆ డోరీస్కి వచ్చేసి ఈ విధంగా స్క్వేర్ షేప్లో కట్ చేసుకొని 2 పీసెస్ అయితే తీసుకోవాలి. ఈ పీసెస్ నేను 4 ఇంచెస్ తీసుకున్నానండి. మీకు ఇంకొంచెం పెద్దగా కావాలనుకుంటే 5 ఇంచెస్ 6 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు. నేను ఈ విధంగా నార్మల్గా బ్లౌజ్కి ఏ విధంగా వెనకాల డోరీలు అయితే పెడతారో సేమ్ అదే విధంగానే పెడుతున్నాను. ఇంకా మీకు ఏమైనా డిజైన్ అట్లా ఏమైనా పెట్టుకోవాలంటే మీ ఒపీనియన్ అండి. మీకు ఒకవేళ వేరే మోడల్ కావాలనుకుంటే వేరే మోడల్ అయినా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. నేను ఈ విధంగా అయితే సింపుల్గా అయితే పెట్టేస్తున్నాను. నార్మల్గా బ్లౌజ్కి ఏ విధంగా డోరీస్ పెడతామో సేమ్ అదే విధంగానే పెట్టేస్తున్నాను. నేను అక్కడ క్లాత్ అనేది హోల్డ్ చేసి కుడుతున్నాను, గమనించారా? అట్లా హోల్డ్ చేసుకోవడం వల్ల మనకి పోగులు అనేటివి బయటకి కనిపించుకోకుండా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుందండి. చూసారా, ఇప్పుడు 2 డోరీస్ అయితే స్టిచ్ చేసేసాను. ఇప్పుడు వచ్చేసి నేను నెక్ ఫ్రంట్కి అయితే కొంచెం లేస్ తోటి అయితే డిజైన్ పెడుతున్నానండి. మిడిల్లో అయితే ఒక మార్కింగ్ చేసుకున్నాను. 2 సైడ్స్ కూడా 3 ఇంచెస్ ఒకసారి 4 ఇంచెస్కి ఒకటి మార్కింగ్ చేసుకున్నానండి. మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి లేస్ ఉంటుంది కదా, లేస్ తోటి మనం మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి వీడియోలో చూపించిన విధంగా అయితే మీరు స్టిచ్చెస్ అనేటివి వేసుకోండి. ఆ విధంగా స్టిచ్ చేసుకుని మళ్ళీ మనం 1 ఇంచ్ గ్యాప్ వదులుకొని అక్కడ కూడా సేమ్ ఇదే విధంగానే లేస్ కట్ చేసుకొని 2 సైడ్స్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్లోనే మీరు కట్ చేసేసి లేస్ని అయితే జాయిన్ చేయండి. నేనైతే సింపుల్గానే డిజైన్ అయితే పెడుతుందండి, ఎక్కువ హెవీ అయితే ఏం పెట్టట్లేదు. ఇది ఫ్రంట్ నెక్కి మాత్రమే పెడుతున్నాను. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి స్టిచ్ చేసుకుంటూ వచ్చాము కదా, సేమ్ ఇప్పుడు వచ్చేసి రైట్ సైడ్లో కూడా సేమ్ ఇదే ప్రాసెస్లోనే స్టిచ్ వేయాలి. అంటే మనం ఇది స్టిచ్ వేసుకునేటప్పుడు కొద్దిగా లూజ్గా అనేది పెట్టుకోవాలండి. మరీ టైట్గా పెడితే వెనకాల ఫ్రంట్ పార్ట్ అనేది కొంచెం పైకి లేసినట్టుగా ఉంటుంది. అందుకని చెప్పేసి కొంచెం లూజ్గా అయితే స్టిచ్ చేసుకోండి. స్టిచ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ అయితే చూసారు కదా, ఈ విధంగా అయితే ఉంటుందండి మనకి ఫ్రంట్ డ్రెస్ మొత్తం కూడా స్టిచ్ చేసేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది. హ్యాండ్స్ అనేటివి ఇంకొంచెం టైట్ పెట్టాలండి నేను, అప్పుడే పఫ్ అనేది కొంచెం పైకి లేస్తుంది. కొంచెం డ్రెస్ అనేది హ్యాండ్స్ లూజ్గా ఉన్నాయి, అందుకే మీకు పఫ్ అనేది సరిగ్గా కనిపించట్లేదు. వెనకాల బోట్ నెక్ అయితే ఈ విధంగా పెట్టాను. డ్రెస్ మొత్తం కూడా ఈ విధంగా అయితే వచ్చిందండి. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. రవిజయ ఫ్యాషన్స్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.